ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఇంగ్లీష్కి మారిన సిలబస్ అనేది ఉన్నది కదా. సో న్యూ సిలబస్ దాంట్లో భాగంగా 6th క్లాస్ ఇంగ్లీష్లో 6th యూనిట్ అనేది ఇవాళ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరే వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఆల్రెడీ మనం 5 లెసన్స్ అనేవి డిస్కస్ చేసాం, అందులో ఉన్న గ్రామర్ కూడా డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. సో ఇవాళ ఏ లెసన్ ఫర్ ఆల్ అంటే అందరికీ ఒక గుణపాఠం లాంటిది అనమాట. సో ఏంటి ఏ లెసన్ ఫర్ ఆల్ అనేది అయితే చూద్దాం. సో ఇందులో మనకి క్యారెక్టర్స్ గురించి ఇచ్చారు. కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయంటే ఇది ఒక ప్లే అనమాట, అంటే డ్రామా. సో ఒక డ్రామా కింద దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. అందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటంటే పర్సన్స్, అంటే మనుషులు ఎవరెవరు ఉన్నారంటే మేయర్ ఆఫ్ ది టౌన్, మిల్క్ మ్యాన్ అంటే పాలవాడు, మేయర్ టౌన్కి మేయర్, న్యూస్ పేపర్ బాయ్ అంటే పేపర్ వేసే అబ్బాయి, అలాగే హాకర్, స్కూల్ బస్ డ్రైవర్, స్వాతి, మిస్సెస్ రూపా ఏ హౌస్ వైఫ్, రూపా అనే ఆమె ఒక హౌస్ వైఫ్, అలాగే వంశీ ఒక బిజినెస్ మ్యాన్ అట, గీత కూడా ఒక హౌస్ వైఫ్. సో ఝాన్సీ, కళ్యాణి అనే ఇద్దరు కూడా గీత యొక్క పిల్లలు అనమాట, గీత యొక్క కూతుర్లట. సో యానిమల్స్ కూడా ఉన్నాయి ఇందులో, ర్యాబిట్, డీర్, స్క్విరల్, టైగర్, టార్టాయిస్, బర్డ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న డ్రామాలో క్యారెక్టర్స్ అనమాట. సో చూస్తే ఏ సిటీ స్ట్రీట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అంటే ఆ యొక్క టౌన్, ఆ యొక్క పట్టణంలో ఒక స్ట్రీట్లో అనమాట ఉదయాన్నే ఏం జరుగుతుందో చూద్దాం. ద స్ట్రీట్ ఈజ్ లిటర్డ్ విత్ ప్లాస్టిక్ బ్యాగ్స్, కార్టూన్స్ అండ్ అదర్ గార్బేజ్ ఎంటర్స్ మిస్టర్ వంశీ. సో స్ట్రీట్ అంతా కూడా ఏంటంటే చెత్త చెదారం, పాడైపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులతో నిండిపోయి ఉన్నదట. సో అప్పుడే కరెక్ట్గా వంశీ రావడం జరిగింది. ఇదంతా కూడా మనకి కాన్వర్జేషన్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మిస్టర్ వంశీ ఏమంటున్నారంటే, లుకింగ్ అవుట్ ఇన్ టు ది డిస్టెన్స్ ద న్యూస్ పేపర్ హ్యాస్ నాట్ బీన్ డెలివర్డ్ టుడే, వై ఇట్స్ 9 o'clock. సో రోడ్ పైకి వచ్చి నించొని చూస్తున్నాడు అనమాట. దూరం నుంచి చూస్తూ అంటున్నాడు, న్యూస్ పేపర్ అనేది వాళ్ళు ఇంకా రాలేదు, ఇప్పుడు టైం అనేది చాలా అయిందంటే 9 o'clock అయింది, ఇంకా రాలేదేంటి అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ టైమ్ టు లీవ్ ఫర్ మై ఆఫీస్. సో అప్పుడే నేను ఆఫీస్కి వెళ్ళిపోయే టైం అయింది, కానీ న్యూస్ పేపర్ ఇంకా రావట్లేదు ఏంటా అనుకుంటున్నారనమాట. అప్పుడు రూపా వస్తారు. సో రూపా అంటారు, హలో మిస్టర్ వంశీ అని పలకరిస్తారనమాట. వంశీ ఏంటంటారంటే, హాయ్ మిస్ రూపా, మిసెస్ రూపా, హ్యావ్ యూ రిసీవ్డ్ యువర్ న్యూస్ పేపర్ టుడే. సో హాయ్ అని చెప్పి పలకరించి, ఇవాళ న్యూస్ పేపర్ అనేది ఎందుకు రాలేదు, మీకేమైనా న్యూస్ పేపర్ వచ్చిందా అని అడుగుతున్నారు అనమాట. సో రూపా ఏం చెప్తుందంటే, నో మిస్టర్ వంశీ, ద న్యూస్ పేపర్ బాయ్ హ్యాస్ నాట్ డెలివర్డ్ ద పేపర్స్. సో లేదు వంశీ, ఇంకా అబ్బాయి రాలేదు పేపర్స్ వేయడానికి అని చెప్తున్నారు. అప్పుడు వంశీ ఏమంటున్నాడంటే, వాట్ అబౌట్ అవర్ మిల్క్ మ్యాన్. సో పాలవాడి సంగతి ఏంటి అంటే రూపా అంటుంది, ఐ మేడ్ ఏ కాల్ టు హిమ్, హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ కమింగ్ ఆన్ ఫుట్. సో నేను ఇప్పుడే అతనికి ఫోన్ చేశాను, అతను ఏం చెప్పాడంటే, నేను నడుచుకొని వస్తున్నాను మేడం, సో నేను లేట్ అవుతుంది అంటే నడుచుకొని వస్తున్నాను అని చెప్పాడట. ఎవరు? పాలవాడు. అప్పుడు వంశీ, హో లుక్ ఎట్ అవర్ స్ట్రీట్, ఇట్స్ షాకింగ్. అయ్యో అంటే అక్కడ ఏంటంటే చూడండి మన వీధి ఏంటి ఇలా తయారైంది అని ఒక షాకింగ్లో ఉన్నారనమాట, ఒక ఆశ్చర్యంగా ఉన్నారు. అప్పుడు రూపా, మై వర్డ్, వాట్స్ దిస్, వేర్ డిడ్ ఆల్ దిస్ లిటర్ అండ్ గార్బేజ్ కమ్ ఫ్రమ్. సో వెంటనే రూపా కూడా ఆశ్చర్యంతో, ఏంటిదంతా అసలు ఎక్కడి నుంచి వచ్చింది, చెత్త చెదారం, పనికిరాని వస్తువులు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగిందనమాట, అంటే అంటుంది తన వర్డ్స్లో. ఎంటర్స్ మిసెస్ గీత విత్ హర్ డాటర్స్. ఈలోపే గీత వాళ్ళ పిల్లలతో ఇద్దరితో కలిసి వస్తుందన్నమాట. సడన్లీ కళ్యాణి ఫాల్స్ అండ్ ఇంజూస్ హర్ ఫుట్, గివ్ అవుట్ ఏ క్రై ఆఫ్ పెయిన్. సో సడన్గా ఏం చేస్తుందంటే కళ్యాణి కాలుకి దెబ్బ తగిలి కింద పడిపోయి ఏడుస్తుందన్నమాట. సో కళ్యాణి, హో ఉచ్ మై ఫుట్, ఇట్స్ హర్ట్. సో ఏంటంటే బాధతో అంటాం కదా చిన్న చిన్న సౌండ్స్, సో అలాంటిదన్నమాట, కాలు నొప్పి పడుతుంది అని చెప్తుంది. సో అప్పుడు గీత, ఓ కళ్యాణి, హో నో, హర్ ఫుట్ ఈజ్ బ్లీడింగ్ సో మచ్, సంబడి. సో అప్పుడు గీత ఏమంటుందంటే, అయ్యో కళ్యాణి పడిపోయావా ఏంటి, కాలుకి ఇంత రక్తం పోతుంది అని, సంబడి హెల్ప్ ప్లీజ్. సో ఎవరైనా సాయం చేయండి అని వాళ్ళ అమ్మ గీత అంటున్నారు. సో ఈలోపు రూపా వచ్చి అక్కడికి, ఝాన్సీ అంటే ఎవరు, ఈ పడిపోయిన కళ్యాణి ఉంది కదా, సో కళ్యాణికి సిస్టర్ అనమాట ఝాన్సీ.
సో ఝాన్సీ ఈ కళ్యాణి గీత యొక్క కూతుర్లు అని చెప్పుకున్నాం కదా. సో ఒక అమ్మాయికి దెబ్బ తగిలింది, ఇంకొక అమ్మాయి ఝాన్సీ కదా. సో రూప ఝాన్సీతో అంటుందన్నమాట. ఏమని అంటుందంటే ఝాన్సీ గో అండ్ రిక్వెస్ట్ డాక్టర్ స్వాతి టు కమ్ క్విక్లీ. సో వెళ్ళి డాక్టర్ స్వాతిని వెంటనే తీసుకొని రా. యువర్ సిస్టర్ హ్యాస్ కట్ హెర్ సెల్ఫ్ ఆన్ ఏ బ్రోకెన్ గ్లాస్ బాటిల్. సో ఒక గాజు బాటిల్ అనేది ఆమె కాలుకి తగిలి దెబ్బ తగిలింది. సో వెంటనే డాక్టర్ స్వాతిని తీసుకురా అని చెప్తున్నారు. సో అప్పుడు గీత అన్బిలీవబుల్, వేర్ హ్యాస్ ఆల్ దిస్ రబిష్ కమ్ ఫ్రమ్. సో అప్పుడు గీత అంటుంది అసలు నమ్మడానికి వీలు లేకుండా ఉంది, ఎక్కడి నుంచి చెత్త చెదారం మొత్తం వచ్చింది అని చెప్తుంది అనమాట. సో అప్పుడు డాక్టర్ స్వాతి ఎంటర్స్ విత్ ఝాన్సీ, షీ హ్యాజ్ ఎ డాక్టర్స్ కిట్. సో ఈలోపే స్వాతి తన డాక్టర్ కిట్ని అనేది పట్టుకొని ఝాన్సీ స్వాతి ఇద్దరు కలిసి రావడం జరిగిందనమాట. సో అప్పుడు డాక్టర్ స్వాతి అంటుంది లెట్ మీ సీ ద వూండ్. సో ఏదో ఒకసారి నన్ను చూడనివ్వండి ఆ దెబ్బని అని చెప్తుంది అనమాట. ఈలోపు వంశీ అంటున్నాడు డాక్టర్ షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్. సో నేను వెళ్ళి ఒక ఐస్ ముక్కంతైనా అది కొంచెం బ్లడ్ని ఆపుతుంది కదా అని అడుగుతున్నాను. సో అప్పుడు డాక్టర్ స్వాతి ఏమంటున్నారు గుడ్, ఇట్స్ ఎ డీప్ కట్, ఐ విల్ డ్రెస్ ద వూండ్ అండ్ షీ విల్ బీ ఫైన్. అప్పుడు ఏం చెప్తుందంటే ఆ ఐస్ని తేండి, సో దానిపైన దాన్ని ఆ దెబ్బ పైన అప్లై చేసి చాలా లోతుగా తెగిపోయింది, ఏం పర్లేదు నేను దానికి కట్టు వేస్తాను. ఇక్కడ డ్రెస్ అంటే కట్టు వేయడం అనమాట. సో కట్టు వేస్తానని చెప్పి కట్టు వేస్తున్నారు. సో ఏం కాదని వాళ్ళకి ధైర్యం చెప్తారు. సో అప్పుడు గీత థ్యాంక్ యూ డాక్టర్, ఇట్స్ సో కైండ్ ఆఫ్ యూ టు కమ్ అట్ వన్స్, హ్యావ్ యూ సీన్ ద రబిష్ అండ్ లిటర్ ఆన్ ద రోడ్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు సమయానికి వచ్చి కాపాడారు అని చెప్పి అంటుంది. అలాగే మీరు చూసారా రోడ్ పైన ఎంత చెత్త చెదారం పేరుకుపోయి ఉన్నదో అని అంటుంది అనమాట. సో అప్పుడు స్వాతి ఏమంటుందంటే హో ఇట్స్ ఎ మిస్టరీ, ఆల్ దిస్ గార్బేజ్ వాజ్ నాట్ ఎస్టర్డే అండ్ నౌ జస్ట్ లుక్. ఇదేంటిది, ఇది ఒక మిస్టరీ లాగా ఉంది, నిన్నంతా ఈ చెత్త లేదు, రాత్రికి రాత్రే ఇవాళ ఎలా వచ్చేసింది అని అంటుంది. ఈలోపే ఎంటర్ న్యూస్ పేపర్ బాయ్, మిల్క్ మ్యాన్, హాకర్, బస్ డ్రైవర్. సో వీళ్ళందరూ కూడా వస్తున్నారనమాట. అప్పుడు రూప లుక్ ద న్యూస్ పేపర్ బాయ్, ద మిల్క్ మ్యాన్ అట్ లాస్ట్, వై ఆర్ యూ సో లేట్. సో వాళ్ళు చివరే ఉన్నారు, ఎందుకు మీరు ఇంత లేట్గా వస్తున్నారు అని అడుగుతున్నారు. సో మిల్క్ మ్యాన్ ఏం చెప్తాడంటే ఐ హ్యాడ్ టు కమ్ వాకింగ్ ఆన్ ఆల్ ద వే. సో నేను రోడ్ అంతా కూడా నడుచుకొని రావడం వల్ల లేట్ అయింది అమ్మగారు అని చెప్తున్నాడు. సో న్యూస్ పేపర్ బాయ్ ఏం చెప్తున్నాడంటే ఐ ట్రిప్డ్ ఆన్ అన్ ఓల్డ్ టైర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద రోడ్ అండ్ స్ప్రెయిన్డ్ మై ఫుట్. సో ఈలోపు న్యూస్ పేపర్ బాయ్ ఏమంటున్నాడంటే సో వచ్చే దారిలో నేను ఒక టైర్ పైన కాలు వేసి జారిపోయానండి అని చెప్తున్నాడు. తర్వాత బస్ డ్రైవర్ మిస్సెస్ గీత ఐఎమ్ సారీ ఐ కాంట్ డ్రైవ్ ద స్కూల్ బస్ టుడే, ఆన్ ఎవ్రీ రోడ్ అండ్ స్ట్రీట్ దెర్ ఈజ్ నథింగ్ బట్ లిటర్. సో ఇవాళ అయితే నేను బస్ డ్రైవ్ చేయలేను, ఎందుకంటే రోడ్ అంతా కూడా చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నది, ఎక్కడా కూడా ఖాళీ లేదు అని బస్ డ్రైవర్ కూడా చెప్పాడనమాట. అప్పుడు గీత అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ సేఫ్ విత్ ఆల్ దీస్ డేంజరస్ బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ అరౌండ్. సో ఈ యొక్క చెత్తా చెదారంలోనే అలాగే ఈ గాజు పెంకులు ఇలా మొత్తం చిదిగిపోయి ఉన్న వస్తువులు వీటిల్లో మన పిల్లలు స్కూల్కి వెళ్ళడం అంత సేఫ్ కాదని గీత అంటున్నారు. అప్పుడు హాకర్ నో వన్ ఈజ్ సేఫ్, లెట్స్ రిక్వెస్ట్ ద మేయర్ టు కమ్ అండ్ సీ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఈలోపు హాకర్ వచ్చి చెప్తున్నాడు ఏమనంటే సో ఇది మన ఎవ్వరికి కూడా సేఫ్ కాదు, వెంటనే ఈ విషయం మనం మేయర్కి చెప్పాలి అని చెప్తున్నారు. సో మిస్టర్ వంశీ ఐ విల్ ఫెచ్ హిమ్ ఎగ్జిస్ట్స్. సో నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్తున్నాడు అనమాట. వంశీ నేను వెళ్ళి మేయర్ని తీసుకువస్తానని చెప్పారు. ఎంటర్స్ అగైన్ విత్ ద మేయర్. సో వెళ్ళి అతనితో మాట్లాడి మేయర్తో కూడా వస్తాడు అనమాట. అప్పుడు ద మేయర్ షాకింగ్, వాట్ ఈస్ దిస్ లిటర్, హౌ డిడ్ ఇట్ కమ్ బ్యాక్ ఇన్ టు ది టౌన్ ఓవర్ నైట్. సో ఏంటి చెత్త అంతా ఏంటి నైట్కి నైట్ ఇది ఎలా వచ్చింది మన టౌన్లోకి మళ్ళీ అని అడుగుతున్నారు. ఎవరు? మేయర్. ఈలోపు బస్ డ్రైవర్ అంటున్నారు నో బడీ నోస్, ఇట్స్ ఏ మిస్టరీ, ఎవరికి తెలియదు, ఒక మిస్టరీ లాగా వచ్చింది. ఎంటర్ యానిమల్స్ హూ హ్యావ్ బీన్ హైడింగ్, డీర్, ర్యాబిట్, బర్డ్, స్క్విరల్, టైగర్. సో ఇదొక ప్లే కదా. సో ఇవన్నీ కూడా ఈ బర్డ్స్ యానిమల్స్ మొత్తం కూడా బయటికి వస్తాయి, అంటే ఇది ఒక డ్రామా జరుగుతుంది, అప్పుడు అవన్నీ దాక్కున్నట్టు ఉంటాయి. సో ఇప్పుడు వస్తాయి అన్నమాట బయటికి. అప్పుడు యానిమల్స్ అంటున్నాయి వీఆర్ రెస్పాన్సిబుల్, వీ హ్యావ్ స్ప్రెడ్ ద గార్బేజ్ ఆల్ ఓవర్ ద టౌన్. సో మేమే ఇదంతా చేసాం, సో దీని అంతటికీ బాధ్యులు మేమే, ఈ యొక్క చెత్త అంతా కూడా మేమే స్ప్రెడ్ చేసాం టౌన్ అంతా అని చెప్తున్నారు.
అప్పుడు డీర్ అంటుంది, ఎస్ వీ కన్ఫెస్ వీ డిడ్ సో. సో అవును మేమే చేసాము, దీని అందరికీ బాధ్యులు మేము. ఇక్కడ కన్ఫెస్ అంటే ఒప్పుకోవడం, తప్పు ఒప్పుకోవడం, అంగీకరించడం అని. ద మేయర్, వాట్ యూ హౌ డేర్ యూ. సో ఏంటి మీరు చేశారు, అసలు మీకు ఎంత ధైర్యం అని అంటున్నారు. అప్పుడు గీత, వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు స్పాయిల్ అవర్ టౌన్. సో అసలు మీకు ఏం రైట్ ఉందని మా యొక్క టౌన్ని స్పాయిల్ చేశారు, పాడు చేశారు అని గీత అడుగుతున్నారు. అప్పుడు టైగర్ అంటుంది, వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు స్పాయిల్ అవర్ ఫారెస్ట్. సో మీకు అసలు ఏం రైట్ ఉంది మా ఫారెస్ట్ని పాడు చేయడానికి. ద ఫారెస్ట్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. సో ఇక్కడ మేము బతుకుతున్నాం, సో ఇక్కడే మేము నివసిస్తున్నాం, అలాంటి ప్లేస్ని పాడు చేయడానికి మీకెవరు ఏ రైట్ ఇచ్చారు అని అడుగుతుంది టైగర్. ఈలోపు బర్డ్స్ అంటున్నాయి, అవర్ ట్రీస్ ఆర్ డైయింగ్ బికాజ్ ఆఫ్ యూ. సో చెట్లన్నీ కూడా మీ వల్లే చచ్చిపోతున్నాయి. వేర్ కెన్ వీ రూస్ట్ ఆర్ బిల్డ్ అవర్ నెస్ట్. సో మేము ఎక్కడ బతకాలి, అలాగే గూళ్ళు అవనివి ఎక్కడ కట్టుకోవాలి అని బర్డ్స్ అడుగుతున్నాయి. అప్పుడు స్క్విరల్ అంటుంది, అండ్ వేర్ కెన్ వీ లివ్. సో మేము ఎక్కడ జీవించాలి ఇవన్నీ పాడైపోతూ ఉంటే అని అడుగుతుంది. ఈలోపు ర్యాబిట్, యు ఆర్ వరీడ్ అబౌట్ కళ్యాణి వెన్ షీ వాజ్ ఇంజూర్డ్. మీరు ఎలా అయితే కళ్యాణికి దెబ్బ తగిలినప్పుడు బాధపడ్డారు, అప్పుడు ఝాన్సీ కళ్యాణి అంటున్నారు, హో నో హౌ షాకింగ్ టెరిబుల్. అవును ఆ దెబ్బ చాలా భయంకరంగా ఉంది, చాలా నొప్పిగా ఉంది అని అంటున్నారు. సో డీర్ అంటుంది అప్పుడు, బట్ వీ హ్యావ్ నో డాక్టర్స్. కానీ మీలా మాకు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ లేరు. అప్పుడు టార్టాయిస్, ఆల్ ద ఫిష్ ఇన్ ది రివర్స్ అండ్ లేక్స్ డై బికాస్ ఆఫ్ ద వేస్ట్ డంప్డ్ ఇన్ వాటర్. సో అన్ని చేపలు కూడా ఈ యొక్క వేస్ట్ అంతా కూడా నదుల్లోకి వదిలేయడం వల్ల అవన్నీ కూడా చచ్చిపోతున్నాయని చెప్తున్నారు. డాక్టర్ స్వాతి, ఎస్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ట్రూ. అవును ఇది నిజంగానే ఇదంతా జరుగుతుంది అని అంటున్నారు. సో బర్డ్స్ అంటున్నాయి, సో వీ అరేంజ్డ్ ఏ మీటింగ్ అండ్ డిసైడెడ్ టు గివ్ ఆల్ యువర్ రబిష్ బ్యాక్ టు యూ. సో మేమందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మీ చెత్త అంతా కూడా మీకే వెనక్కి ఇచ్చేయాలని మేము అనుకున్నాం. సో అప్పుడు టైగర్ అంటుంది, వీ హ్యావ్ ఓన్లీ రిటర్న్ ద గార్బేజ్ బట్ నాట్ కెమికల్స్ అండ్ పాయిజన్స్. మేము మీలా కాదు, మేము ఓన్లీ మీరు పడేసిన చెత్తే మేము తిరిగి ఇచ్చాము, అంతేగాని కెమికల్స్ పాయిజన్స్ మేమేమి మీకు ఇవ్వలేదు. అప్పుడు ద మేయర్ అంటున్నారు, డియర్ యానిమల్స్ అండ్ బర్డ్స్ యు ఆర్ రైట్. సో జంతువులు పక్షులు మీరు చెప్పింది నిజమే. అప్పుడు రూప అంటుంది, బట్ వేర్ కెన్ వీ డిస్పోజ్ ఆఫ్ ఇట్. సో కానీ ఈ చెత్త అంతా మేము ఎక్కడ పడేయాలి అని అడుగుతున్నాం. సో అప్పుడు మేయర్ అంటున్నారు, ఇఫ్ యూ ఆల్ అగ్రీ టు సార్ట్ అవుట్ ద లిటర్ ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సెపరేట్లీ. సో మీరందరూ కూడా నాకు సాయం చేసినట్టయితే ఈ చెత్తని సెపరేట్ చేద్దాము. దెన్ సమ్ ఆఫ్ ఇట్ కెన్ గో ఫర్ ప్రాసెసింగ్ అండ్ సమ్ ఫర్ రీసైక్లింగ్. సో అప్పుడు కొంచెం ప్రాసెసింగ్కి అలాగే కొంచెం రీసైక్లింగ్కి ఇవ్వచ్చు దీన్ని అని అంటున్నారనమాట. సో గీత అంటుంది, గుడ్ ఐడియా, లెట్స్ డూ జస్ట్ దాట్. సో నిజంగానే ఇలానే చేద్దాం, ఇదేదో మంచి ఐడియా లాగే ఉంది అని అంటున్నారు. సో అప్పుడు ద మేయర్, లెట్ us సేవ్ అవర్ మదర్ ఎర్త్. థ్యాంక్ యూ డియర్ యానిమల్స్ ఫర్ టీచింగ్ us a lesson. We assure you we will not pollute or spoil your home. సో ఇది మనందరిది, అంటే ఇది మనందరి భూమి కదా. సో మీరందరూ కూడా మాకు ఒక మంచి గుణపాఠం అనేది నేర్పారు. ఇంకా ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా మీ హోమ్స్ని పొల్యూట్ చేయరు, స్పాయిల్ చేయరు అని అంటున్నారు. సో యానిమల్స్, థ్యాంక్ యూ మేయర్, థ్యాంక్ యూ. సో వెంటనే అవి థ్యాంక్ యూ చెప్పి అవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అప్పుడు మేయర్ అంటున్నారు, సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. అంటే ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. లెట్స్ క్లియర్ దిస్ అప్. సో దీని అంతటిని కూడా క్లియర్ చేసేయండి. ఆల్ ఇంక్లూడింగ్ ది మేయర్ స్టార్ట్ పికింగ్ అప్ ద లిటర్. సో మేయర్ కూడా కలిసి వాళ్ళతో ఆ చెత్త అంతా కూడా తీసేయడం జరుగుతుంది. కర్టన్ ఫాల్స్. సో కర్టన్ అనేది దించేస్తారంటే ప్లే డ్రామా అనేది అయిపోయిందనమాట. సో ఇది ఇక్కడ మనకి లెసన్ ఫర్ ఆల్ అనే దాని గురించి సంబంధించి. సో ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే, లిట్టర్ అంటే కేర్లెస్లీ థ్రోన్ వేస్ట్. సో ఇష్టాసారంగా చెత్త అంతా పడేయడం అనమాట. గార్బేజ్, వర్త్లెస్ మెటీరియల్ సచ్ యాజ్ ఫుడ్ వేస్ట్. సో పనికిరానిది, ఫుడ్ వేస్ట్ లాంటిది, లేకపోతే వెజిటేబుల్ వేస్ట్ లాంటిది, అలాంటిది అనమాట. రబిష్, థింగ్స్ దట్ ఆర్ నో లాంగర్ వాంటెడ్. అంటే చాలా రోజుల కాడి నుంచి వాడలేని వస్తువులు, అలాంటివి రబిష్. ట్రిప్ ఆన్ అంటే టు ఫాల్, పడిపోవడం. కన్ఫెస్, టు అడ్మిట్ దాట్ వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. సో ఏదైనా నేనే తప్పు చేశాను అని ఒప్పుకోవడం.
డంప్ టు త్రో వేస్ట్ కేర్లెస్లీ, ఎక్కడ పడితే అక్కడ ఇష్టాసారంగా చెత్త వేసేయడం. డ్వెల్లింగ్ ప్లేస్ అంటే లివింగ్ ప్లేస్, ఒకరు నివసించే ప్రాంతం. రూస్ట్ టు స్లీప్ అంటే పడుకోవడం. రీసైక్లింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ వేస్ట్ మెటీరియల్ ఫర్ రీయూజింగ్, సో ఏదన్నా దాన్ని మళ్ళీ తిరిగి ఉపయోగించడం కోసం కలెక్ట్ చేయడం అనమాట. సో ఆ మెటీరియల్ని వాడుకోవడాన్ని రీసైక్లింగ్ అని అంటూ ఉంటారు. సో చూస్తే నెక్స్ట్, ద సిటీ స్ట్రీట్ వాజ్ ఫిల్డ్ విత్ డాష్. సో స్ట్రీట్ అంతా దేంతో నిండిపోయింది? ఫ్లవర్సా, రబ్బిషా, ఫ్రూట్సా అంటే చెత్త చెదారంతో, కాబట్టి రబ్బిష్. ద న్యూస్ పేపర్ బాయ్ అండ్ ద మిల్క్ మ్యాన్ కేమ్ ఆన్ ఫుట్, సో వాళ్ళు నడిచే వచ్చారు కాబట్టి. ఆల్ ద రబ్బిష్ వాజ్ స్ప్రెడ్ ఆన్ ద రోడ్స్, సో ఎవరి చేత చెత్త అంతా రోడ్ పైన వేయబడింది అంటే బై ద యానిమల్స్. ద యానిమల్స్ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ ఇన్ ది ఫారెస్ట్ బికాస్ ద యానిమల్స్ ఫౌట్ విత్ ఈచ్ అదర్, బికాస్ ద యానిమల్స్ త్రూ గార్బేజ్ ఇన్ ది ఫారెస్ట్, బికాస్ హ్యూమన్స్ త్రూ గార్బేజ్ ఇన్ ది ఫారెస్ట్. సో అడవిలో జంతువులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎందువల్ల అంటే మనుషులందరూ కూడా చెత్త అంతా అడవిలో పడేయడం వల్ల. సో బికాస్ హ్యూమన్స్ త్రూ గార్బేజ్ ఇన్ ది ఫారెస్ట్. సో ఇదన్నమాట. నెక్స్ట్ వొకాబులరీ కనుక చూస్తే, చూస్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ ఒక చిన్న పారా లాంటిది ఇచ్చాడు, 2 lines. సో ఇవి ఇందులో ఉన్న వర్డ్స్, ఇందులో ఉన్నవి మనకి దగ్గరగా సినోనిమ్స్లో అంటే ఒకే మీనింగ్ని ఇచ్చేవి ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్ డ్యామేజ్ ద సరౌండింగ్ ప్లేసెస్. సో ఇక్కడ స్పాయిల్ అంటే డ్యామేజ్, స్పాయిల్ డ్యామేజ్. అలాగే ఫర్ దేర్ కంఫర్ట్ ఇన్ దేర్ రెసిడెన్స్. సో ఇక్కడ డ్వెల్లింగ్ అంటే రెసిడెన్స్ అని, అంటే నివసించే ప్రాంతం. దే కేర్లెస్లీ త్రో ద వేస్ట్ ఎవ్రీవేర్. సో కేర్లెస్లీ అంటే రెక్లెస్లీ. అలాగే వేస్ట్ అంటే గార్బేజ్. సో డ్యామేజ్ స్పాయిల్, అలాగే గార్బేజ్ వేస్ట్, డ్వెల్లింగ్ రెసిడెన్స్, రెక్లెస్లీ కేర్లెస్లీ. సో ఇవన్నమాట. నెక్స్ట్ కనుక చూస్తే, రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. సో ఇక్కడ అగ్రీ, కలెక్టెడ్, స్పాయిల్డ్, అన్ఫార్చునేట్లీ, ట్రూ అనే 5 words అనేవి ఇచ్చారు కదా. సో వీటికి ఆపోజిట్ వర్డ్స్ అనేవి రాయమంటున్నారు. సో అగ్రీ అంటే మనకి అంగీకరించడం, దానికి తిరస్కరించడాన్ని డిసెగ్రీ. అలాగే కలెక్టెడ్ అంటే సేకరించడం, ఎక్కడెక్కడి నుంచి సేకరించడం అంటే ఒకవేళ ఇచ్చేయడాన్ని పంచడాన్ని ఏమంటారు? డిస్ట్రిబ్యూటెడ్. సో కలెక్టెడ్, డిస్ట్రిబ్యూటెడ్. అలాగే స్పాయిల్డ్, అన్స్పాయిల్డ్. అన్ఫార్చునేట్లీకి అన్ తీసేసి మనం ఫార్చునేట్లీ. అలాగే ట్రూ, ఫాల్స్ మనందరికీ తెలిసిందే. సో ఇవన్నమాట. నెక్స్ట్ కనుక చూస్తే, సో ఇక్కడ కనుక చూస్తే మనకి కొన్ని వర్డ్స్ అనేవి రాంగ్లీ స్పెల్ట్ ఇచ్చారు. సో వాటిని మనం కరెక్ట్ చేయమన్నారు. గార్బేజ్, కన్ఫెస్, రీసైక్లింగ్, అన్బిలీవబుల్, రబ్బిష్, టెలివిజన్ అనేవి మనకి రాంగ్గా ఇచ్చారు. సో చూద్దాం. గార్బేజ్, ఇక్కడ గార్బేజ్లో మనకి GARBEZE ఉంది కదా. సో ఈ అనేది ఉండదు, ABAGE గార్బేజ్. అలాగే కన్ఫెస్కి ఇంకొక S యాడ్ చేయండి, CONFESS కన్ఫెస్. అలాగే రీసైక్లింగ్. సో ఇది స్పెల్లింగ్ అన్నమాట. అలాగే అన్బిలీవబుల్ కనుక చూస్తే అన్బిలీవబుల్. సో ఇవన్నీ మనకి లెసన్లో ఉన్నవే. అలాగే రబ్బిష్, RUBBISH రబ్బిష్. అలాగే టెలివిజన్, TELEVISION. సో ఇది మనకి టెలివిజన్. ఈ విధంగా మనకి రైట్గా రాయడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే గ్రామర్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ది లెసన్. చూసినట్టయితే, ఐ విల్ ఫెచ్ హిమ్ అంటే నేను వెళ్ళి అతన్ని తీసుకువస్తాను. ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సెపరేట్లీ, నేను ఇదంతా సెపరేట్ చేయడానికి సిద్ధం చేస్తాను, అరేంజ్ చేస్తాను. షాల్ ఐ గో అండ్ బ్రింగ్ ఎ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్,
నేను వెళ్ళి ఏదైనా ఐస్ తెస్తాను, ఎందుకంటే ఐస్ ఈ రక్తాన్ని ఆపుతుంది కదా, సో నేను వెళ్ళి తెస్తాను. ఇవన్నీ ఏంటంటే వీ యూజ్ షల్ అండ్ విల్ వెన్ వీ టాక్ అబౌట్ ది ఫ్యూచర్ టెన్స్లో మనం ఏదైనా చేద్దామని చెప్పుకున్నప్పుడు ఈ షల్ విల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. వీ కామన్లీ యూజ్ ఓన్లీ విల్ ఇన్ స్టేట్మెంట్స్. చాలా వరకు కామన్గా విల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూస్తే ఐ విల్ యూజ్ మెటల్ బాటిల్స్ ఫ్రమ్ నౌ. సో ఈ రోజు నుంచి నేను మెటల్ బాటిల్స్నే యూజ్ చేస్తాను, అంటే ప్లాస్టిక్ కాకుండా మెటల్. వీ విల్ క్లీన్ అవర్ హౌస్ నెక్స్ట్ సండే. సో నెక్స్ట్ సండే మన ఇల్లు క్లీన్ అనేది చేస్తాము. దే విల్ బై స్టీల్ గ్లాసెస్. వాళ్ళు స్టీల్ గ్లాసెస్ కొంటారు. హౌఎవర్ షల్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఆఫర్స్, సజెషన్స్. సో షల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏవైనా ఆఫర్స్ని గురించి చెప్తున్నప్పుడు, అలాగే ఏమైనా సజెషన్స్ని చెప్తున్నప్పుడు మనం షల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది మనకి ఫ్యూచర్ టెన్స్ గురించి. ఫ్యూచర్ టెన్స్లో మన సింపుల్ ఫ్యూచర్లో విల్, షల్ అనేది ఫ్యూచర్ యాక్షన్స్ని చెప్పడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ షల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్. నేను ఈ బ్యాగ్ని క్యారీ చేయొచ్చా అంటే ఆఫర్ ఇస్తున్నాం అనమాట. సో వాళ్ళకి షల్ వీ ప్లే క్రికెట్, మనం క్రికెట్ ఆడొచ్చా అని అనమాట. సో ఈ విధంగా షల్ అనేది మనం క్వశ్చన్స్లో యూజ్ చేస్తున్నప్పుడు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే నౌ రీడ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ దట్ ఝాన్సీ విల్ డూ టుమారో. సో ఝాన్సీ అనే అమ్మాయి రేపు చేయాల్సిన అనుకున్న సంఘటనలన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు, చూద్దాం యాక్టివిటీస్ అన్నీ కూడా. ఝాన్సీ విల్ వేకప్ అట్ 5 AM టుమారో. సో రేపు ఉదయాన్నే 5 AMకి లేస్తుంది. అలాగే విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM. సో రేపు 8 AMకి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. అలాగే విల్ గో టు స్కూల్ అట్ 9 AM. సో ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ డే రేపు జరగబోయే వాటి గురించి తెలియజేస్తుంది. ఇక్కడ కనుక చూస్తే విల్ తర్వాత ఎప్పుడు కూడా మనకి V1 వస్తుంది, అంటే సింపుల్ ఫ్యూచర్లో చెప్పినప్పుడు విల్ తర్వాత మనకి ఆల్వేస్ V1 వస్తుంది. ఇక్కడ చూడండి వేక్, ఈట్, గో, టేక్, కంప్లీట్, గో, రిటర్న్, డూ, టేక్, గో, ఇవన్నీ కూడా మనకి V1. సో ఈ విధంగా. అలాగే ఇక్కడ టుమారో అనేది కూడా మనకి వస్తుంది అనమాట. సో అక్కడ టుమారో అనేది విల్ అనేది మనకి దేని తెలియచేస్తుంది అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియచేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే నౌ యూ క్యాన్ స్పీక్ అబౌట్ యువర్ యాక్టివిటీస్ దట్ యూ విల్ డూ టుమారో అండ్ రైట్ దెమ్. యూ క్యాన్ యూజ్ ద హింట్స్ బిలో. సో హింట్స్ని యూజ్ చేసి ఇవన్నీ కూడా మనం రేపు చేస్తున్నట్టుగా ఫ్యూచర్ టెన్స్లో రాయమంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ చూడండి వేకప్ 5 AM అని ఇచ్చాడు కదా, దాన్ని మనం ఎలా రాయొచ్చు, ఐ విల్ వేకప్ అట్ 5 AM టుమారో. అలాగే సెకండ్ చూడండి, ఐ విల్ డ్రింక్ వాటర్ అట్ 6 AM టుమారో. ఐ విల్ డ్రింక్ మిల్క్ at 7 AM టుమారో. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ అట్ 8 AM టుమారో. సో అలాగా ఐ విల్ యాడ్ చేయడమే. సో ఐ విల్ హెల్ప్ మదర్ అట్ 8:30 AM టుమారో. సో లాస్ట్లో మనకి టుమారో అనేది యాడ్ చేయడం. ఆ విధంగా మొత్తం అన్నీ కూడా మనల్ని రాయమన్నారు. నెక్స్ట్ చూస్తే చేంజ్ ద టుమారోస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ హర్ ఎస్టర్డేస్ యాక్టివిటీ. అంటే సింపుల్ పాస్ట్లో రాయమన్నారు అనమాట. సో ఎస్టర్డే అంటే నిన్న జరిగిపోయిందని మనం ఏంటి పాస్ట్లో కదా తెలియజేస్తాం. సో ఇవన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్ నుంచి సింపుల్ పాస్ట్లోకి రాయమన్నారు. అంటే షీ వోకప్ అట్ 5 o'clock ఎస్టర్డే. సో ఇక్కడ V1 అనేది V2 కింద మారడం జరుగుతుంది, పాస్ట్ కాబట్టి V2 కింద మారడం జరిగింది. అయితే ఇక్కడ చూద్దాం ఇవి ఎలా రాయొచ్చు అంటే ఝాన్సీ ate బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM ఎస్టర్డే. సో ఇక్కడ విల్ అనేది పోతుంది, ఈట్ అనేది 8 కింద మారుతుంది. సో షీ ate బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM ఎస్టర్డే. షీ వెంట్ టు స్కూల్ అట్ 9 AM ఎస్టర్డే. ఇక్కడ గో అనేది వెంట కింద మారుతుంది. అలాగే షీ టుక్ హెర్ లంచ్ అట్ 1 PM ఎస్టర్డే. She completed her classes at 4 PM yesterday. She went to playground at 4 PM yesterday. ఈ విధంగా V1లో ఉన్నవన్నీ కూడా మనకి V2లో మారితే విల్ అనేది ఉండదు, లాస్ట్లో మనకి ఎస్టర్డే అనేది రావడం జరుగుతుంది. సో అది మనకి సింపుల్ పాస్ట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే నౌ చేంజ్ ద ఎస్టర్డేస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ హర్ డైలీ రొటీన్. సో సింపుల్ ఫ్యూచర్లో చెప్పుకున్నాం, సింపుల్ పాస్ట్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్లో చెప్పమంటున్నారు. సో ఝాన్సీ వేక్స్ అప్ అట్ 5 o'clock డైలీ.
ఇక్కడ చూస్తే మనకి వేక్ అనేది వేక్స్ కింద అంటే సబ్జెక్ట్ని బట్టి మనకి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అది మనం ప్రెజెంట్ టెన్స్ చెప్పుకున్నప్పుడు చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసేయండి. సో ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి మనకి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఝాన్సీ వేక్స్ అప్ అట్ 5 AM డైలీ. ఝాన్సీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM డైలీ. ఝాన్సీ goes to school at 9 AM daily. Jhansi takes her lunch at 1 PM daily. Jhansi completes her classes at 4 PM daily. సో ఈ విధంగా ఈ వెర్బ్స్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది అనమాట. సో అది మనం సింపుల్ ప్రెజెంట్లో రాసినప్పుడు. సో నేను ఓవరాల్గా చెప్పేస్తున్నాను, మీరు ఒకసారి రాసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ మనకి రైటింగ్లో ఇంపార్టెంట్గా లెటర్ రైటింగ్ గురించి ఇచ్చారు. ఇది మనకి డిఎస్సి సిలబస్ అలాగే టెట్ సిలబస్లో లెటర్ రైటింగ్ గురించి ఉంటుంది. సో ఇది మనం చెప్పుకుందాం. చూస్తే కనుక ఏ లెటర్ రిటర్న్ బై కళ్యాణి టు హర్ ఫ్రెండ్ నందిని. కళ్యాణి నందినికి రాస్తుంది అనమాట. ఏంటో చూద్దాం. కర్నూలు, డేట్, ప్లేస్ అలాగే డేట్. డియర్ నందిని, హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్. సో we have had a strange experience in our town today in the morning. సో నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నాను. అలాగే ఇవాళ ఉదయాన్నే ఒక చాలా అంటే ఇప్పుడు జరగలేని సంఘటన అనేది జరిగింది. ఏంటంటే ఆల్ అవర్ స్ట్రీట్స్ వేర్ ఫిల్డ్ విత్ లెటర్. సో వీధిలో ఉన్న టౌన్లో ఉన్న వీధులన్నీ కూడా చెత్తతో నిండిపోయాయి. వీ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ దట్. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం ఇవాళ దానివల్ల. ఐ గాట్ ఇంజూర్డ్ మై లెగ్ ఆన్ ఏ బ్రోకెన్ గ్లాస్. సో ఒక గాజు పైన నేను కాలు వేయడం వల్ల నా కాలుకు కూడా దెబ్బ తగిలింది. లేటర్ వీ అండర్స్టాండ్ దట్ ఆల్ ద యానిమల్స్ ఇన్ ద నియర్ బై ఫారెస్ట్ స్ప్రెడ్ దట్ లిటర్ ఇన్ అవర్ స్ట్రీట్స్ టు టీచ్ అస్ ఎ లెసన్. సో తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే దగ్గరలో ఉన్న అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా మాకు గుణపాఠం చెప్పడానికి ఆ చెత్త అంతా టౌన్లో వేశాయి. We all decided to reduce the use of plastic and recycle the wastage. సో అప్పుడు మేము ఏం చేయాలనుకున్నామంటే సో ఈ చెత్త అంతా కూడా రీసైక్లింగ్కి పంపించాలని అనుకున్నాం. ఐ హోప్ యూ విల్ థింక్ అబౌట్ ఇట్ నౌ. సో నువ్వు కూడా దీని గురించి ఆలోచిస్తావని అనుకుంటున్నాను. కన్వే మై రిగార్డ్స్ టు ఆల్. సో నేను అందరినీ అడిగానట్టు చెప్పు అన్నట్టు అంటాం కదా, సో అలా అనమాట. యువర్స్ లవింగ్లీ కళ్యాణి. అలాగే ఇక్కడ చివరన మనకి అడ్రస్ అనమాట. సో ఇది ఎలాంటి లెటర్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ద అబౌవ్ లెటర్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్ఫార్మల్ లెటర్ ఆర్ ఏ పర్సనల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ రిటర్న్ టు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఈ లెటర్ ఏంటంటే ఇన్ఫార్మల్ లెటర్ ఆర్ పర్సనల్ లెటర్ అంటాం. ఇవి ఇన్ఫార్మల్ లెటర్స్ లేకపోతే పర్సనల్ లెటర్స్ ఎవరికి రాస్తామంటే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మనం రాస్తూ ఉంటాం. సో ఇదనమాట ఇన్ఫార్మల్ లెటర్ గురించి. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇందులో ఈ యొక్క లెసన్లో ఉన్న పోయం ఇది ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్. దీన్ని ఎవరు రాశారంటే షెల్డన్ ఎలెన్. ఈ పోయమ్స్ అవన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పోయమ్స్లో మనకి వెనకాతల గ్రామర్ ఎవరు సో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో పోయం ఎవరు రాశారు అనేది తెలుసుకుంటే చాలు. ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ ఎవరు రాశారు అంటే షెల్డన్ ఎలెన్. సో షెల్డన్ ఎలెన్ వాజ్ అన్ అమెరికన్ పోయిట్, సింగర్, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్ అండ్ ద ఆథర్ ఆఫ్ చిల్డ్రన్స్ బుక్స్. సో ఇతను చాలా చిల్డ్రన్స్ బుక్స్ అనేవి రాశారు. అలాగే ఒక అమెరికన్ పోయిట్ అనమాట ఇతను. అలాగే సింగర్ అట, కార్టూనిస్ట్ అట, అలాగే స్క్రీన్ రైటర్ కూడా. హీ ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ పోయమ్స్ అండ్ థియేటర్ ప్రాక్టీస్. సో ఇతను చాలా ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. దేనికోసం అంటే ఇతను రాసిన పోయమ్స్ వల్ల అనమాట. సో ద లిటిల్ బాయ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ ఎవరు రాశారు అంటే షెల్డన్ ఎలెన్. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ఇవాల్టి లెసన్. అలాగే ఇందులో ఉన్న గ్రామర్ గురించి కూడా మనం ఏవైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తాయి సో వాటిని మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ అది వదిలేసారు ఇది వదిలేసారు అని కామెంట్ అయితే చేయొద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో డిఎస్సి అనేది ఈ కరోనా టైంలో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనే దానిపైన ఒక వీడియో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ వీడియోకి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కనుక ఖచ్చితంగా డిస్లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ మాత్రం
తెలియచేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.